వందన, నువ్వు ఈ రూమ్లోనే ఉండాలి, బయట అస్సలు అడుగు పెట్టొద్దు. ఏం కావాలన్నా ఒక కేక్ అయి నేను తీసుకొస్తా. నిద్రగిట్లు వస్తే పడుకో, సరేనా? నా బంగారత్త, నీ అమ్మ ఎన్ని జన్మాలు పుణ్యం చేసుకుంటే నీ కోడలినైనానే. నువ్వు కాదే పోరి, నేను కూడా మస్తు పుణ్యం చేసుకుంటే నువ్వు నాకు కోడలు అయినావు. సరే, నేను పోయి వంట చేస్తాను, కూసో. గట్లనే అత్త. చాలా పనులున్నాయి, మస్తు మందికి ఫోన్ చేయాలి. అరే, నువ్వు వీడేం చేస్తున్నావురా? అప్పటి నుంచి నీకోసమే వెతుకుతున్నా. ఏం లేదమ్మా. రే, ముందా బ్యాట్ ఆడ పడేసి గుడ్లు తీసుకురా పో. నేను పోను. మూతిపళ్ళు రాల్తాయి. ఏం రా, నాకే ఎదురు చెప్తున్నావు? మరి వందన కింద పడి నేను పట్టుకోవడానికి వస్తే నువ్వు తాక్కుకు పో అన్నావు కదా, నేను పోను. ఓరి నీ దానికా, నేను నన్నది కావాలని కాదురా పిచ్చోడా. వందన పెద్ద మనిషి అయిందిరా, వారం రోజులు మైలుంటది, ఎవ్వరు తాకొద్దు. అంటే రే పిచ్చోడా, ఎట్లా చెప్పాలరా నీకు? మనం మూల మీద ఉన్న అమ్మవారి గుడికి ఎప్పుడు పోతాం? నాన్నతోటి మంగళవారం పోతాం. మంగళవారం గుడికాడికి పోయినాక ఫస్ట్ ఏం చేస్తావు? కాళ్ళు కడుక్కొని లోపలికి పోయి అమ్మవారికి మొక్కి పొట్టు పెట్టుకుంటా. ప్రతి మంగళవారం అమ్మవారి గుడికి వెళ్తావు. ఊర్లోని దుమ్ము ధూళి తల్లికి తాకొద్దని కాలు కడుక్కొని లోపలికి వెళ్తావు. గట్లనే ఇది కూడా. అర్థమైందమ్మా. ఇప్పుడు వందన కూడా అమ్మవారి లెక్క కదా, తాకత్తు గంతే కదా. అవురా, మంచి చెప్పినవు. వందన ఒకతే కాదురా, ప్రతి అమ్మాయి అమ్మవారి లెక్కనే. తప్పుడు చూపుతో తప్పుగా అస్సలు మాట్లాడొద్దు. సరే అమ్మా, ఆ పైసలు ఇక్కడి, నేను ఎగ్గు తీసుకొస్తా. వందనాకి ఎగ్గు టొమాటో అంటే బాగా ఇష్టం, అదే చెయ్యి, ఓకేనా? సరే, పోయితే పోరా.